రీసెంట్ గా కేరళ అడిషనల్ సెషన్స్ కోర్ట్ గ్రీష్మాకి డెత్ పెనాల్టీ గ్రాంట్ చేసింది. అసలు గ్రీష్మాకి డెత్ పెనాల్టీ రావడానికి కారణం ఏంటి? సో బేసికల్ గా షెరోన్ మర్డర్ కేసు గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గ్రీష్మ తను లిటరేచర్ స్టూడెంట్, షెరోన్ వచ్చేసి బిఎస్సి రేడియాలజీ స్టూడెంట్. సో ఏమైంది అంటే 1 year రిలేషన్షిప్ తర్వాత గ్రీష్మకి ఇంట్లో నుంచి మంచి సంబంధాలు రావడం జరిగింది. సో మంచి సంబంధాలు వస్తున్నాయి కాబట్టి ఎలాగైనా ఈ రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలని చెప్పేసి గ్రీష్మ ఏం చేసిందంటే షెరోన్ కి చెప్పింది, ఇట్లా నాకు సంబంధాలు చూస్తున్నారు, వి వాంట్ టు ఎండ్ ద రిలేషన్షిప్ అని. షెరోన్ దానికి ఒప్పుకోలేదని చెప్పేసి మనం చాలా పకడ్బందీగా షెరోన్ ని మర్డర్ చేయాలి, ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి తను ఒక పన్నగా పండింది. ఆ పాయింట్ లో ఏం చేసిందంటే గ్రీష్మ ఇంట్లో ఎవరు లేనప్పుడు షెరోన్ కి కాల్ చేసి, ఇట్లా ఇంట్లో ఎవరు లేరు, మనం సెక్షువల్ గా ఇంటిమేట్ అయ్యాము అండ్ సో అని చెప్పేసి పిలిచింది. సో పిలిచినప్పుడు షీ వాస్ ఆఫర్డ్ 1 drink, దాంట్లో పెస్టిసైడ్ చేసి ఇచ్చింది. సో దాని వల్ల ఏమైతుందంటే అప్పటికి షెరోన్ కి డౌట్ వచ్చింది, ఏంది జ్యూస్ ఇస్తుందని చెప్పేసి. సో ఇచ్చిన తర్వాత తాగే టైంలో వియర్ గా వామిటింగ్స్ అయ్యి హాస్పిటలైజ్ అయినప్పుడు 11 days క్రిటికల్ కండిషన్స్ లో ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి అది దారుణంగా జరిపోయింది. ఎందుకంటే రేర్ కేసు అని ఎందుకు పరిగణించారు అంటే 11 రోజులు ఒక్క మనుషులు దాకుండా ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి దారుణంగా జరిపోయింది. వాట్ ఆర్ ద IPC సెక్షన్స్ దట్ గ్రీష్మ గాట్ డెత్ పెనాల్టీ? సెక్షన్ 302 మర్డర్, Section 364 abduction with intent to commit murder, Section 328 administering person with intent to harm life, Section 203 obstructing of justice by providing false information.